హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఈవినింగ్ 5 అయ్యింది. 5:30 అయ్యింది. మా అమ్మ అయితే పాలు పిండుతూ ఉంది. చూడండి ఎలా పిండుతుందో. చాలామంది పాలు పిండే వీడియోనే లైక్ చేస్తున్నారు. చాలామంది ఇంకా పాలు పిండే వీడియో పెట్టండి అని కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. అందుకని ఇక నుంచి నేనైతే ఎక్కువగా పాలు పిండే వీడియోలే చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే మా అమ్మ పాలు పిండుతుంది. అవతలి వైపు దూడలు చూడండి, అవతలి వైపు 2 దూడలు గడ్డి అయితే తింటున్నాయి. ఇంకో బర్రె అయితే అవతలి వైపు ఉంది. ఇక్కడ కనిపిస్తున్న బర్రె వచ్చేసి 5 ఈతల బర్రె అనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఒక 30,000 to 40,000 లోపలే ఉంటుంది. మీ సైడ్ ఎంత ఉంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి 5 ఈతల బర్రె అనమాట. 3 మగ బర్రెలు వేసింది, 2 అయితే ఆడదూడల్ని వేసిందనమాట. ఇప్పుడైతే ఆడదూడని వేసిందనమాట. అవతలి వైపు ఉన్న బర్రె కూడా ఆడదూడని వేసింది. ఈసారి అయితే 2 ఆడదూడలే అనమాట. వీటిని మనం చక్కగా పెంచుకోవచ్చు, అమ్మాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, మా అమ్మ 2 చేతులతో ఫాస్ట్గా పిండుతుందనమాట. పాలు డైరీకి అయితే తీసుకెళ్తారు. డైరీ నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి. ఈ 4 months నుంచి మాకైతే డబ్బులు బాగానే వచ్చాయి డైరీ నుంచి. పొద్దున్న సాయంత్రం పాలు 2 బర్రెలు వేస్తాం కదా, అందుకని మా ఇంటికి సరిపడా ఖర్చులకైతే సరిపోతున్నాయి. చూడండి, మా అమ్మ అయితే 2 చేతులతో పాలైతే పిండుతుంది. ఇంకా మంచి వీడియోస్ నేను చేస్తాను. మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, మా బర్రెలు నచ్చిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. చూడండి, మా అమ్మ అయితే ఇలా పాలైతే పిండుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని కామెంట్ అయితే చేయండి. ప్రతిరోజు ఇదొక పని అనమాట. పొద్దున్న సాయంత్రం రోజు పాలు పిండడం. మా అమ్మకి చేతులు నొప్పి అయితే వస్తుంటాయి. చూడండి, కానీ తప్పదు కదా, మా నాన్నకు కొంచెం వయస్సు అయిపోయింది కాబట్టి మా నాన్నకు చెప్పకుండా మా అమ్మే తనే ఎక్కువగా పాలు పిండుతూ ఉంటుంది. చూడండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.